విశాఖ సింహాచలం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవడంతో మాజీ మంత్రి భీమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం కాపు వీధిలో పర్యటించారు. పలు ఇళ్లకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, పెన్షన్, ఇతర పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులుంటే వారికి కూడా అన్ని పథకాలను అందిస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ముఖ్యంగా దేవాలయంలో జరుగుతున్న అపశృతులు, గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన, 2 రోజుల క్రితం గురు పౌర్ణమికి తొలి పావంచ వద్ద వేసిన షెడ్డు కూలిపోవడం చాలా దురదృష్టకరమైన, ఇందులో అధికారుల అలసత్వం కనపడుతోందన్నారు. షెడ్లు, గోడల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్కి ఇచ్చిన ఇంజనీరింగ్ అధికారులు, ఈవో పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని గంటా అన్నారు. గిరి పౌర్ణమికి ముందు కూలిపోవడంతో, భక్తులు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. గిరి పౌర్ణమి సమయంలో జరిగి ఉంటే ప్రమాదం ఎలా జరిగేదో ఊహించుకోవాలని అన్నారు. ఈ షెడ్డు కూలిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తానని గంటా తెలిపారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు అందరం వాళ్ళు పెన్షన్లు కావచ్చు, లేదా తల్లికి వందనం కావచ్చు, లేకపోతే ఈ హౌసింగ్ సంబంధించి కావచ్చు, కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా నేను ఇప్పుడే కార్పొరేటర్ చెప్పడం జరిగింది. అధికారులతో మాట్లాడి ఈ వార్డులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి పథకాలు అందట్లేదో ఆ లిస్టుని కూడా తయారు చేయండి, నెక్స్ట్ ఇచ్చే వాటిలన్నిటి కూడా ఇప్పిద్దామని చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఇప్పుడే అక్కడ చెప్పడం జరిగింది. మన అక్కడ తొలిపాంచ దగ్గర ఉన్న షెడ్ మొన్నే అది పడిపోవడం అవుతుంది. అదృష్టవశాత్తు ఆ గిరి ప్రదక్షిణ రోజు గారు జరిగి ఉంటే ప్రమాదం ఎలా కూడా ఊహించుకోవచ్చు. 2 రోజులు ముందైంది కాబట్టి అక్కడ లక్కీగా జనాలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా జరగదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే మనకి సింహాద్రి అప్పన్నకు సంబంధించి 2 ప్రధానమైన ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. ఇవి 2 కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఒక పవిత్రమైన కార్యక్రమాలు. మొన్న చంద్రోత్సవం రోజు కూడా సింహాచలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గోడ కూలి 7గురు మరణించడం కూడా జరిగింది. అది ఎప్పుడు కూడా ఊహించని సంఘటన. మరి ఆ రోజు కూడా చిన్న ఏదో కాంట్రాక్ట్ నిర్లక్ష్యం లేకపోతే అశ్రద్ధలు జరిగిందని చెప్పి దాని మీద మనం చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు గిరి ప్రదక్షిణ, లక్షలాది మంది భక్తులు ఆ కొండ చుట్టూ తిరిగి స్వామివారి యొక్క దీనికోసం వచ్చే ఒక పవిత్రమైన రోజు ఆ రోజు. అటువంటి దానికి సంబంధించి ఏదైతే ఆ షెడ్ నిర్మాణం ఉందో ఆ షెడ్ కూడా కూలిపోవడం జరిగింది. ఇక్కడ నేను అధికారులు ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు దేవస్థానానికి పెద్ద యంత్రాంగం ఉంది. ఈఓ గారు ఉన్నారు, కింద ఈఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా పక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా డిప్యూటేషన్ మీద వచ్చి పరిశీలించే యంత్రాంగం ఉంది. ఇంతమంది ఉంటే ఒక చిన్న షెడ్ లాంటి ఒక ఇది కూడా సరిగా నిర్మాణం చేసుకోకుండా కూలిపోవటం అంటే ఇది క్షమించరాని నేరం. కేవలం కాంట్రాక్టర్ ల్యాప్సెస్ అనో అతని మీద ఒక నెపం వేయటం ఇది ఎప్పుడు కూడా ఎవరు ఒప్పుకునే విషయం కాదు. కాంట్రాక్టర్ సరిగా చేయించుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. ఖచ్చితంగా దీనికి దేవస్థానం బాధ్యత వహించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే దీన్ని ఎవరు కూడా క్షమించరు. నేను ఒకటే దేవస్థానాన్ని తెలియజేస్తా ఉన్నాను, ఇటువంటి రిపీట్ కాకుండా మన సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే అటువంటివన్నీ కూడా మనం నివారించగలుగుతాం అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, సంవత్సరానికి 2-3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ చందనోత్సవం, గిరి ప్రదక్షిణ లాంటి అటువంటి వాటిల్లో కూడా మనం సరైన ఇచ్చేయకుండా చేస్తే భక్తులు మనకి క్షమించరు. అంతేకాదు మనం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం దీని మీద సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే స్థానికంగా కార్పొరేట్ కూడా ఒక సజెషన్ చేశారు. గిరి ప్రదక్షిణ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఆ సంవత్సరం వచ్చే ముందు ఒక వారం ముందు 10 రోజుల ముందు హడావిడిగా ఆ టెంపరీగా ఒక షెడ్ వేస్తా ఉన్నాం. అలా కాకుండా అక్కడ పర్మనెంట్ షెడ్ నిర్మాణం చేసుకుంటే వేలాది రూపాయలు మనకు సేవ్ అవుద్ది. తర్వాత ఇలా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా ఉండకుండా పర్మనెంట్గా సేఫ్టీ కూడా బాగుంటుందని చెప్పారు. తప్పకుండా ఇది ఎగ్జామ్ చేసిన విషయమే. నేను అధికారులతో కూడా మాట్లాడతాను. ఒక పర్మనెంట్ షెడ్ కూడా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. నమస్కారం. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు. ఒకటి ఏదైతే ఈ తొలి ఏడాది సుపరిపాలన దానికి సంబంధించి ఒక ఇంటింటి కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సింహాచలం వార్డులో పర్యటించడం, ఏదైతే నేరుగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రండి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు అన్ని కార్యక్రమాలు అందుతున్నాయి అని వాళ్ళు వాలంటీర్గా చెప్తున్న సంఘటనలు.
అలాగే రెండోది ఏంటి